సో చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది? చాలా బాగుందండి. షర్మిల గారు వచ్చిన తర్వాత ఇంకా బాగుంది. ఎందుకంటే నేను 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నా పేరు యు జోసెఫ్. పిసిసి డెలిగేట్‌ని. విజయవాడ సిటీ వైస్ ప్రెసిడెంట్‌ని. ఇంతకుముందు కంటే ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది. కాంగ్రెస్‌కి పాత రోజులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలా ఆ రోజులు కనిపిస్తున్నాయి. ప్రతి వర్గంలో కూడా, ప్రతి మనిషిలో కూడా, ఆడ మనిషి గాని, మగ మనిషి ప్రతి వాళ్ళలో కూడా షర్మిల గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. సార్, వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? చెప్పలేమండి. తిరగబడిపోవచ్చు. వీళ్ళేదో తెలుగుదేశం గాని, వైఎస్ఆర్‌సీపీ గాని మాకు అన్ని వస్తాయి, ఇన్ని వస్తాయి అంటున్నారు కానీ, మళ్ళీ పూర్వ వైభవం అంటే మళ్ళీ కాంగ్రెస్‌కి ఇంతకుముందు ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ జగన్ గారి రూలింగ్ ఎలా ఉందండి? జగన్ గారి రూలింగ్ ఎట్లా ఉందంటే, లిక్కరు తీసేస్తానన్నారు దఫాయిల వారీగా. తీల. ప్రత్యేక హోదా లేదు. పోలవరం ప్రాజెక్ట్ లేదు. అమరావతి ఎక్కడుందో తెలీదు. ఈయన వచ్చి 3 అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతి అన్నాడు. అది పోయింది, ఇది పోయింది. 3లో ఎక్కడున్నాడో చెప్పానండి ఆయన్నే. జగన్మోహన్ రెడ్డి గారిని 3 అన్నాడు. సరే కరెక్టే 3 అన్నారు. కానీ ఎక్కడుందో ఒకటి చెప్పండి మనండి. పోనీ ఎక్కడున్నాయి? ఇప్పుడు అన్నీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం, రైల్వేస్ ప్రైవేట్ పరం, ఎల్ఐసి ప్రైవేట్ పరం, టెలికాం ప్రైవేట్. ఎక్కడున్నాయి ఇంకా ఉద్యోగాలు? జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు. ఆయన ఎన్నో చెప్తాడు. ఇప్పుడు రేపు మరి ఇన్ని చెప్పాడు. నిన్న టీవీలో చూశాను నేను. 6,000 పెన్షన్ ఇస్తానంటున్నాడు. ఇంకోటి ఇస్తానంటున్నాడు. అది వాళ్ళకి పెంచుతాను, వీళ్ళకి పెంచుతాను అంటున్నాడు. మందు గురించి ఎందుకు మాట్లాడు? మందు గురించి ఎందుకు మాట్లాడు? తీసేస్తానన్నవాడు ఎందుకు తీసేయలేదు? అందుకని ఆయన ఎన్నో చెప్తాడు. ఆయన విధానాలు ఆయన చెప్పుకుంటాడు. మా విధానాలు మాకున్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక థర్మల్ స్టేషన్ కానీ, ఒక భారీ పరిశ్రమలు కానీ ఎక్కడన్నా ఒకటి నిర్మించాడా? ఒకటి చెప్పమానండి. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా నిర్మించారా? ఉపాధి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీ, ఒక భారీ పరిశ్రమ అలాంటివి నిర్మిస్తే అవి దాంట్లో ఉద్యోగాలు వస్తాయి. అవి ఎక్కడున్నాయి అసలు? ఆ పరిశ్రమలే లేవు, నిర్మించలేకపోయాడు. ప్రత్యేక హోదా ఉంటే అన్నీ వస్తాయి. మరి ఆ ప్రత్యేక హోదాగా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉన్నప్పుడు నేను మొత్తం నా 20 ఉన్న మందిని కూడా ఎంపీలని రాజీనామా చేయించి ఢిల్లీలో కూర్చుంటానన్నాడు ప్రత్యేక హోదా గురించి. ఎక్కడ కూర్చున్నాడు? లేదు. అలాగే ఈ ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రిస్టియన్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈయన తీసుకొస్తున్నాడు కావాలని. ఎందుకంటే మణిపూర్లో జరిగిన సంఘటనలు అసలు ఆయన దృష్టికే లేదన్నట్టు, మనకేం సంబంధం లేదన్నట్టు అని మాట్లాడుతున్నాడు ఆయన. నాకు అన్ని క్రిస్టియన్లు, దళితులు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఎట్లా సపోర్ట్ చేస్తారు? నువ్వేమో బీజేపీకి మొగ్గు కాస్తున్నావు, బీజేపీకి అండగాస్తున్నావు. ఇక్కడేమో ఎవరికి బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో ఒక సీట్ లేదు. నువ్వు దాదా అంబానీకి సంబంధించిన ఒక అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చావు. ఏ విధంగా ఎందుకు ఇచ్చావు? అదే ఆయనకి ఏమైనా సీట్ ఉంది అక్కడ? బీజేపీలో ఒక సీటు ఉందా? రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చినట్టు? నీ కేసులు మాఫీ చేసుకోవడానికి ఇచ్చావు నువ్వు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఖచ్చితంగా 100 దాటుతాయని నేను చెప్తున్నాను.